చంద్రశేఖర్ గారు ఇంకొక పాయింట్ కూడా, ఈవెన్ జర్నలిస్టులు, ఈవెన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా చాలా చిన్న ఏజ్లోనే పొలిటికల్గా అర్థం చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. విలేకరులు, మీరు జర్నలిజానికి చెందిన వాళ్ళు బోల్డ్ అంతమందిని యంగ్స్టర్స్ని చూస్తూ ఉన్నారు, ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు. సో ఈ ఆలోచన ఎలా ఉంది? నథింగ్ రాంగ్, డిఫరెంట్ డిస్కస్ చేయాలి. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా చేంజెస్ వచ్చాయి, మార్పులు. నా పబ్లిక్ కూడా చాలా వాళ్ళకి అవగాహన వచ్చింది. యూ హ్యావ్ టెక్నాలజీ, యూ హ్యావ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు. ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకుంటే మనకి మొబైల్స్ వచ్చినాక చాలా మార్పులు వచ్చేసాయి. పబ్లిక్ నాలెడ్జ్ కూడా చాలా పెరిగింది. 2 నిమిషాలు గూగుల్ పెట్టి చూస్తాను. ఇప్పుడు నేను 78 లో జర్నలిజం లో జాయిన్ అయినప్పుడు ఒక సిస్టమ్ ఉండేది. ఫస్ట్ ప్రూఫ్ రీడింగ్ లో చేయాలి, సెక్రటరీ గా పని చేయాలి, తర్వాత 10 ఏళ్ల తర్వాత రిపోర్టర్ ఉండేది. అప్పుడు ఆ పెద్ద సిస్టమ్ ఉండేది. రిపోర్టర్ గా పంపించాలన్నా కూడా జనరల్ రిపోర్టింగ్ ముందు, జిహెచ్ఎంసీ బీట్ ముందు, తర్వాత పొలిటికల్ రిపోర్టింగ్ మళ్ళీ ఒక 5 ఏళ్ళు అట్లా. అప్పుడు దట్ వాజ్ ద సిస్టమ్. బికాస్ యూ గెయిన్ ఎక్స్పీరియన్స్, అప్పుడు తర్వాత యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. అంటే వెరీ కేర్ఫుల్ ఉండే. ఇప్పుడైతే అవన్నీ ఏం లేదు సార్. ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ పోయింది. ఎనీబడి కెన్ నౌ బికమ్ 25 ఏళ్ళు కూడా ఎడిటర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. దట్ సిస్టమ్ హెస్ గాన్. బట్ అల్టిమేట్లీ మెచ్యూరిటీ డస్ సడన్లీ మ్యాటర్స్ అండి, లేదని కాదు. బట్ బికాస్ నా 25 years కి చేద్దామన్నప్పుడు, 21 years కి చేయాలన్నప్పుడు డెఫినెట్లీ దే షుడ్ బి సమ్ డిస్కషన్ చేయాలి. అట్ ద సేమ్ టైం కరికులం లో కూడా మార్పులు తేవచ్చు, ఎడ్యుకేషన్ లో కూడా. పీపుల్ ఇఫ్ దే రియల్లీ వాంటెడ్ టు పర్స్యూ పాలిటిక్స్ యాజ్ అవొకేషన్ గా, వాళ్ళకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, లా కానీ, ఇవన్నీ ఒకసారి కొన్ని సబ్జెక్ట్ పెట్టుకొని వాళ్ళని దాంట్లో కూడా ఒక ప్రొఫెషన్సీ చేసుకోవచ్చు. లాలో మనం ఎట్లా ఉన్నాయి ప్రొఫెషన్ కి, మెడికల్ ఎట్లా ఉంది, దీనికి పాలిటిక్స్ కూడా పొలిటికల్ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు. ఒక మంచి పాయింట్ ఇందాక కిషోర్ గారు రైజ్ చేశారు సార్. నిజంగానే మనం అందరం దేశం అంతా మిస్ అవుతున్నది. మరి ఇప్పుడు దాకా ఎప్పుడు చర్చ జరగదు. నాకు ఇప్పుడు సడన్గా ఆలోచన వచ్చింది. ఈవెన్ ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఏదైనా కూడా వాళ్ళకి ఒక 2 ఏళ్ళు ట్రైనింగ్ ఉంటుంది. మనకి నిజంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా, వాళ్ళ ఏజ్ అసలు ఏ సంగతి పక్క పెడతాం కాసేపు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళకు కూడా మీరు చెప్పాలి. మరి నా కనీసం ఒక 2 రోజుల పూర్తి స్థాయి శిక్షణ లాగా కూడా ఏమి అధికారికంగా ఉన్నట్టయితే నాకు లేదు. పార్టీలు జరుపుకుంటాయి. ఎన్ని రోజులు ఉంది సార్? 2 days 3 days చేస్తారు వాళ్ళు. అంటే పర్టికులర్లీ మనకి అసెంబ్లీలో వాళ్ళకి స్పీకర్స్ కిట్ వచ్చేది, వాళ్ళకు కిట్ ఇస్తారు. కిట్ లో బేసిక్ గా అసెంబ్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అసెంబ్లీ రూల్స్ అండ్ హ్యాండ్ బుక్ అవి ఇస్తారు. బట్ మ్యాండేటరీగా ట్రైనింగ్ లాగా ఏమన్నా ఉందా? విధిగా ట్రైనింగ్ చంద్రబాబు నాయుడు గారు చేశారు. మన ఎన్టీ రామారావు అంటే ఒకవేళ ట్రైనింగ్ లో పాస్ అవ్వకపోతే డిస్క్వాలిఫై అవుతారా? అటెండ్ పాస్ అటెండ్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు క్లాసెస్ కండక్ట్ చేశారు. నేనంటే నాయకులు చాలా మంది కండక్ట్ చేశారు కాదు. గౌరీశంకర్ గారు, నా పాయింట్ పెట్టారు. అదే అవగాహన సదస్సు పెడతారు వాళ్ళ పార్టీ నాయకులు. చంద్రబాబు గారు పెట్టారు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంతా హాజరవుతారు. అది కాదు సమస్య. విధిగా అటెండ్ కాకపోతే పార్టీలకు అతీతంగా స్పీకర్ గారి ఆధ్వర్యంలోనో, లేకపోతే అసెంబ్లీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలోనో కొంతమంది ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్ పిలిపించి ఒక 1 or 2 days మ్యాండేటరీ ట్రైనింగ్ అది అయితేనే. తీసుకోపోతే ఎట్లయితే ఎమ్మెల్యే కాదో, ఈ ట్రైనింగ్ కాకపోతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అలా ఏం లేదు కదా? లేదండి, ఇన్ఫార్మల్ గా చేసిన కేసెస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కొన్ని కేసెస్ చేశారు. అప్పుడు ఒక 1-2 days ఏదో చేశారు. వాళ్ళ లైబ్రరీస్ కూడా ఉన్నాయి, వాళ్ళ మంచి లైబ్రరీస్ కూడా ఉన్నాయి మన అసెంబ్లీలో. అయితే బట్ మన 21 years కి చేయాలన్నప్పుడు డెఫినెట్లీ ఎస్, దిస్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తే బాగుంటది. బుక్స్ కూడా, కరికులం కూడా కొన్ని చేంజెస్ చేస్తే కూడా బాగుంటుంది.